సిద్దిపేట ప్రజలందరికీ ఒక సర్ప్రైజ్. డిసెంబర్ 3 తారీఖు వరకు కనబడ్డ ఒక వ్యక్తి మళ్ళీ నెల రోజులు కనబడలేదు. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ పట్టుకున్నాం మనం. ఆయనే చక్రధర్ గౌడ్. నమస్తే చక్రధర్ గౌడ్. నమస్తే. ఎక్కడి వారి పేరు 2 రోజులు మీకు కనిపిస్తలేను అంతే, మీడియాకి కనిపిస్తలేను. మీడియా కాదు, సిద్దిపేట ప్రజలకు కూడా కనిపిస్తలేదు. కనిపిస్తున్నా ఎక్కువ అంటే మూమెంట్ తక్కువ చేసిన, కొద్దిగా వేరే వర్క్ లో ఉండి. ఎందుకు ఓటమికి ఏమైనా నిరాశ అయిందిరా లేకపోతే వెళ్ళిపోవటంలో అవన్నీ దైవాధీనాలు అవన్నీ వెరీ కామన్. ఎలక్షన్స్ లో ఏమన్నా నేను ఏమన్నా 10 ఏళ్ళ కిందటి పొలిటీషియన్ మంచి వాళ్ళే కొట్టుకపోయారు మొన్న ఎలక్షన్స్ లో. నేను అంత కొడితే 9-10 రోజుల ప్రచారం నాది. అంటే పక్క పోవడానికి పెద్ద గాయం అయింది కదా, నువ్వు సంబరపడుతున్నావు. గాయాలు అనేటివి కామన్, యుద్ధ బరిలో దిగినప్పుడు అది వెరీ కామన్. కానీ 10 రోజుల ప్రచారమే కదా, అనుకోకుండా బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం, బీఎస్పీలోకి రావడం, ప్రచారానికి అడ్డంకులు సృష్టించడం ఎన్నో జరిగినాయి. అవన్నీ ప్రజలు చూసిరు. అంటే ఈ ఓటమి తర్వాత మీరు చెప్పినట్టుగా హేమహేమలు కొట్టుకపోయారు. వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. మీరు నెల రోజులు కనబడలే, ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో నేను గమనించింది ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియలో చాలా లొసుగులు ఉన్నాయి. నా మనుషుల్ని రానియకపోవడం లాంటివి, అక్కడ అంతా ఒక సస్పీషియస్ యాక్టివిటీ జరిగింది. దీనిపైన నేను ఇమ్మీడియట్ గా హైకోర్టుకి వెళ్ళి అఫిడవిట్ ని సమర్పించిన. ఏది ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి గెలిచిండో ఆయన తప్పుల తడుకున్నది, అది అలా తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులు అని చెప్పిన, లేకపోతే తప్పు లేకపోతే కోర్టు తప్పు లేదని చెప్తారు కదా. ఇప్పుడు అప్పీల్ చేయడం అయితే నా బాధ్యత. దానిలో తప్పులు ఉన్నాయి, పలానా ఆస్తులు అక్రమాస్తులు ఉన్నాయి, చూపించలేదు, అలా కొడుకు పేరు పెట్టలేదు, దానిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పదు. అదంతా కోర్టుకి సమర్పించడం జరిగింది. మన గురువారం సమర్పించిన వాళ్ళు కూడా స్వీకరించారు. అది కాకుండా రిగ్గింగ్ జరిగింది అని నేను ఆరోపించిన. ఓడిపోయిండు అంటే ఇప్పుడు నేను 17,000 ఓట్లండి చెప్తాను. ఎవడు కొట్లాడాలి? నియర్ బై సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు కొట్లాడాలి. అదే మా క్వశ్చన్ కూడా. 4th ప్లేస్ లో ఉన్నా. దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే చేసేది అయితే లేదు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు కోసం నువ్వు ఏ పొజిషన్ ఉన్నావని కాదు, నువ్వు దాని మీద ఫైట్ చేస్తున్నావు లేదా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు లక్ష మెజారిటీ అంటే నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందో. వీళ్ళకు వీళ్ళే రిగ్గింగ్ చేసుకొని అధికారులందరినీ కొనేసి అన్ని పార్టీలను డమ్మీ చేసి ఇన్ని రోజులు వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ చక్రధర్ని డమ్మీ చేయలేరు కదా. చక్రధర్ ఉత్తి ఉన్నప్పుడు కొట్లాడిండు, బీజేపీ ఉన్నప్పుడు కొట్లాడిండు, బీఎస్పీ ఉన్నప్పుడు కొట్లాడిండు. మరి ఎప్పుడు కొట్లాడినా ఒకరి మీద కొట్లాడినా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కదా, అంత అయిపోయింది కదా అని జనం అనుకుంటే కాదు కదా. చేసే పాపాలు ఏడిపోతాయండి, కర్మఫలితం అనుభవించాలి కదా. కాళేశ్వరం ఊలిస్తేవి సరే, కాళేశ్వరం అంటే స్టేట్ టాపిక్ అంటారు. మరి మా ఊర్లో కొన్ని వేల ఎకరాలు ఇలా మిట్టపల్లి పోయి ఆడ కూర్చొని ధర్నా చేసిరు. అది 6 నెలల ముందంటే నేను మాట్లాడినా, మీకు తెలుసా. దాని వెనుక స్ఫూర్తి, దాని వెనుక బలం, నేను నిలబడ్డా. మనం ఒక ఫోర్స్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు పోయి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంటికాడ ధర్నాలు చూసిరా అండి. కొత్తగా విప్లవం వచ్చిందా లేదా అంటే ఎవడో ఒకడైతే మొదలు పెట్టాలి కదా. నాకు సాధ్యమైన కాడికి నేను మొదలు పెట్టిన. రిగ్గింగ్ లాంటి ఇట్లాంటి అలిగేషన్స్ అనేవి అన్ని కామన్ థింగ్. ఇట్లా కామన్ వరకే మీరు వినండి, ఈ కామన్ అనే వరకే ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. అడ్డమైన వాళ్ళ గద్దెక్కుతుండు వాడు మన ఈ మీద అంటాడు. ఎట్లా కామన్ అండి నాకు అర్థమై అయిట్లేదు. అది కామన్ కాదు, ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేస్తా. నా దగ్గర నేను శాంపిల్ ఇస్తా. 170 నంబర్ బూత్ లో 924 924 ఓట్స్ పడ్డాయి అని వాళ్ళు చెప్తారు. 920 రికార్డు బుక్ లో ఉంది. 4 ఓట్లు ఎవడమ్మా మొగుడు వచ్చేసిండు అని అడుగుతున్నా. ఆ 4 ఓట్లు కాదు, ఒక్క ఓటు అయినా అవన్నీ ప్రూవ్ చేస్తావా అని నేను అడుగుతున్నా. అంటే ఏదో పబ్బం గడపడానికి, పబ్బం గడపనీకో అజ్జేనికో నాకు టైం పాస్ కి పనిలేం లేక కాదు. కానీ నేను ప్రజల కోసం కొట్లాడతా. నాకు ఒక్కటే, నా దగ్గర ఎవిడెన్స్ లేనిది అవలాగాల లెక్క మాట్లాడా. నేను నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ప్రూఫ్ ఏందండి, ఆ రోజు పోలింగ్ బూత్ ల ఆఫీసర్ రాసిచ్చిండు, పేపర్ లో రాసిచ్చిండు. 1 టౌన్ సిఐ కూడా ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు. ఒకవేళ 4 ఓట్ల తేడాతో ఎవరైనా గెలుపోవటంలకు సంబంధించిన వ్యవహారమే అయితే ఇక్కడ పోలింగ్ బూత్ లో మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తామని రాసిచ్చిండు. అలా ఎలా మాట్లాడతారు? 4 ఓట్ల దగ్గర కూడా ఎవరు పోలేకపోయారు కదా. అది తప్పు మాట. ఒక్క ఓటు అయినా కొట్లాడతాం. దొంగ ఓటే. ఈ దేశంలో ఒక్క రూపాయి కోసం సుప్రీంకోర్టు పోయి గెలుచుకొని వచ్చిండు ఒకడు, ఒక రూపాయి కోసం. మరి ఒక ఓటు కోసం ఎందుకు కొట్లాడద్దు? ఒక ఓటు అంటే అంత ఈజీ కాదు. ఇంకొకటి చెప్తా, చాలా మంది ఇక్కడ లేరు, వాళ్ళు ఓట్లు పడ్డాయి. ఆ రికార్డు తీసుకొచ్చిన వాడు ఎక్కడున్నాడు, వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడో ఉంది బెంగళూరులో, ఇక్కడ ఓటు ఎట్లా పడ్డది? ఇవన్నీ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పారు. ఒకటి
గెలిచిండు కాబట్టి ఓడిండు కాబట్టి ఇవన్నీ ట్రెండింగ్ ఈ చిల్లర మాటలే బంద్ చేయాలి. గెలిచిండు ఓడిండు కాదు, ప్రజలు ఒకడు కొట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం ఓడైతుంటాడు వాళ్ళ దిక్కు నిలబడాలి. ఇలా సిద్దిపేటలో ఇంకా కూడా ఈయన రౌడిజం నడుస్తుంది. కలెక్టర్ ఆయనకే సపోర్ట్, ఎంఆర్ఓ ఆయనకే సపోర్ట్, ఆర్డీఓ ఆయనకే సపోర్ట్, ప్రతి ఒక్కరు ఆయనకే సపోర్ట్. ఈ సపోర్ట్ సంక్రాంతి తర్వాత సపోర్ట్ పండుతుంది. ఇవన్నీ ఏం లేవు. నేను ఏమంటున్నా, ఇంకొక ప్రశ్న కూడా, మీరు సపోర్ట్ పడన్నట్టుగానే మీరు కష్టపడి ఆ సపోర్ట్ పండేది ఎందుకొచ్చినా అది మీరు తినలేరని తెలిసి కూడా మీరు ఎందుకు పోరాటం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. సమాజంలో ఎవడు కొట్లాడినా మీరు వాడు ఎంజాయ్ చేయలే, ఒక్కడే ఎంజాయ్ చేసిండు. జనం అంతా వస్తే ఈ మంత్రం ఎంజాయ్ చేసిండు, 1200 మంది పోరగాళ్ళు వస్తే ఈ మంత్రం ఎంజాయ్ చేసిండు. ఈయన ఇంట్లో వాడు కావాలి, కల్వకుంట్లో ఇంట్లో వాడు కావాలంటే వీళ్ళు ఉద్యమం చేయలే. ఉద్యమం నిజంగా చేసినాడు, మాలకి కష్టపడ్డాడు, జైలుకి పోయిండు. మరి బీజేపీ ఒక కేసు పెట్టి జైలు ఎందుకు వేయలే? ఇవంతా ఒక హైడ్రామా అండి. నిజంగా కష్టపడ్డాం కాబట్టి ప్రజలు గుర్తించారు. ఇది ఒకటే, అతని మీద ఎన్నికల పిటిషన్ వేయడం అంటే ఎలక్షన్ పిటిషన్ అనేది ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎవడన్నా ధైర్యం చేసిండా? మరి చక్రధర్ ఎందుకు ఫైట్ చేస్తుండు? లీగల్ ఫైట్ చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్ల చుట్టూ తిరగాలి. నాకేమొస్తుంది? ఆయనని అనర్హుడుగా ప్రకటించిన రెండో పర్సన్ కాంగ్రెస్ లో ఉన్నాడే కదా ఎమ్మెల్యే, నేనైతే కాదు కదా. మరి ఎందుకోసం కొట్లాడుతున్నా? వాళ్ళంతా సైలెంట్ ఉన్నా ఎందుకు కొట్లాడుతున్నా అంటే నాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతారని కాదు, అసలు ఎక్కడ ఫ్రాడ్ జరిగింది అనేది నా ప్రశ్న. దానికోసం నేను కొట్లాడతా. రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి, సిద్దిపేటలో నన్ను నమ్ముకున్నారు కాబట్టి, ఏడ చూడు చక్రధరన్నా నీకు ఓటేసిన మా ఓట్లు ఏవని అడుగుతారు. అవి దేవులాడే పనులు ఉన్నా నేను, దొరికితే వస్తాయి, దొరకకపోతే పర్వాలేదు. ప్రయత్నించిన వాళ్ళ తిట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడో పర్సనల్ గడ్జి లాగాను అంటే హరీష్ రావు మీద మీరు ఏమంటున్నారు? ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో మా పోరాటం అయితే ఆపలేదు, ఎన్ని పార్టీలు మారినా టార్గెట్ ఒక్కడే అని చెప్తున్నారు. ఎక్కడో పర్సనల్ గడ్జి లాగా అనిపిస్తుంది. దీని వల్ల ప్రజలకు అల్టిమేట్ గా ఒరిగేది ఏంది అని అంటున్నా నేను. ఎందుకు ఒరగదు? ఏం జరుగుతుంది? ఓకే, డిస్క్వాలిఫై అయ్యిండు హరీష్ రావు, ఏం జరుగుతుంది చెప్తానండి. రావణాసుడు వచ్చి మన ఇంట్లో ఆడపిల్లలు గుంజలే, ఎక్కడో సీతని ఇబ్బంది పెట్టిండాం కదా. మనం ఇప్పటికి ఊళ్ళలో కలుపుతలేమా? కలుపుతున్నామా లేదా? ఎందుకు కలుస్తున్నావు నువ్వు? దుర్మార్గం ఎక్కడ జరిగిందా? దుర్మార్గమే. 1200 మంది కూడా నా కుటుంబ సభ్యులే కదా. కాళేశ్వరం కూడా నా పైసలు లేవా? 7 కోట్ల అప్పు చేసినాం, దాంట్లో 7 లక్షల కోట్ల అప్పు చేసినాం. దాంట్లో నేను కట్టాల్సిన బాధ్యత లేదా? ఆయన నా ట్యాక్స్ సరిగా కట్టాడు, నేను కరెక్ట్ కడతా, నాకే బాధ. నేనే కట్టాలి ట్యాక్స్. వీళ్ళు చేసిన అడ్డమైన పాపాలకి నాలాంటి ట్యాక్స్ పేర్లతో ఉన్నది. ఉన్నోడు కట్టాడు, లేనోడు కట్టాడు, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కడతారు. కాబట్టి ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఎలక్షన్స్ లో జరిగిన దానికి ఏడాదికి వస్తుందా 2 ఏళ్ళకి వస్తుందా కాదు, న్యాయం ఎప్పటికి జరిగినా న్యాయం జరుగుతుంది. చిన్న క్యూరియాసిటీ అడుగుతున్నా, మీరు ఈ లీగల్ ఫైట్ లో మీకు అంటే మీకు పాయింట్స్ ఉన్నాయా నిజంగా? అంటే అంత సీనియర్ వ్యక్తి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన మిస్టేక్స్ చేశాడంటే మీరు ఎట్లా అసలు? సీనియర్లే ఇప్పుడు సీనియర్ల మనం ఫీల్ అయ్యి రాజకీయంతో కళ్ళు మూసుకపోయిన వాళ్ళే తప్పులు చేస్తారు. తప్పులు చేసేది వాళ్ళే. నన్నేం బీక్తలే అనే ధోరణి. రేపు మన గవర్నమెంట్ వచ్చేది వాళ్ళని తొక్కి పారేసి జైల్లో వారేసి అని ఒక ఊహాజంతమైన ఊహలలో బతికిరు. జనం చెంపపెట్టు కొట్టినట్టు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిర్రు, వీళ్ళు వానపాముల ఏరియాల. మరి వీళ్ళ పాపాలు ఎవరు తీయాలి? తీయాలా లేదా? ఇన్ని రోజులు మీకు తెలుసా, దాదాపుగా మిట్టపల్లిలో 70 ఎకరాల భూమి లేపేసారు. మరి ఎవిడెన్స్ అంటే అన్ని ఉన్నాయి. ఒక్కటి, చక్రధర్ ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడాడు, గాలి మాటలు మాట్లాడాడు. మేబీ కోర్టులో ఓడిపోతాం గెలుస్తాం, 2 పక్కన పెట్టండి. సాక్ష్యాలు అయితే ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? ఇవాళ సిద్దిపేటలో జరిగిన అక్రమాలు కావా? ఎన్ని అక్రమాలు? సూడా ఆఫీస్ అక్రమంగా కట్టలేదా? దాని కబ్జా కాదా? ఇప్పుడు వీటన్నిటి మీద మీ ఫైట్ ఉంటుంది. లీగల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్ ఎమ్మెల్యే ఆఫీస్ ఏదైతే మీరు మాట్లాడుతారో అది రూల్స్ కి విరుద్ధంగా ఉన్నది. మొన్నటి దాకా మంత్రి కార్యాలయం అని పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని పెట్టిరా. అది ముందట కబ్జానే, వెనక కబ్జానే. అది అసలు ఎంత ప్లేస్ లో కట్టాలండి? ఆ డైమెన్షన్ ఎంత, ఆ ఏరియా ఎంతలో కట్టాలి, ఎంతలో కట్టిరు అంటే వీళ్ళ విలాసాల కోసం ముందటోని ఎనుకొని ముంచి కబ్జా గురి చేసి మీకు దమ్ముందా అని నేను అడగా. విద్యుత్ దమ్ముంది కాబట్టి ఒక సిద్దిపేటలో ఇప్పటి వరకు ఒక్కరికి నోరు పెగులుతలేదు. మీరు మాట్లాడిరు, కొట్లాడిరు, పోయిరు, ఒక మేము వార్త చేస్తే 20 గంటలల్లా మనకు ఒప్ప కూల్చిరు. అలా ఎమ్మెల్యే ఆఫీస్ ఎందుకు కూల్చారు అని నేను అడుగుతున్నా. సూడా ఆఫీస్ ఎందుకు కూల్చారని నేను అడుగుతున్నా. అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రేపు నీకు చాతన అవుతుందా రమేష్? పోయి కెమెరా పెట్టి మా
ఎమ్మెల్యే కార్యాలయం తప్పకుండా మా స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాం. మీ స్థాయిలో మీరు ఇప్పటిదాకా అలిగేషన్ ఇప్పుడు చేశారు, కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఏదైతే పోరాటం అలిగేషన్ చేస్తున్నారో చేస్తున్నారు కదా. చక్రధర్ గారు, మీరు ఇప్పటిదాకా ఏవైతే అలిగేషన్ చేస్తున్నారో మీరు లీగల్ ఫైట్ చేస్తున్నారు, ఓకే. అది అల్టిమేట్ గా ఎవరు బెనిఫిట్ పొందుతారు అనేది తర్వాత విషయం, అది న్యాయస్థానంలో ఉంది. మీరు సుడాలో కానీ మిట్టపల్లి అని ఇట్లా చాలా రకాలుగా చేశారు. ఆ విషయంలో మీరేం చేయబోతున్నారు? మీరు ఎట్లాంటి ఫైట్ చేయబోతున్నారు? సిద్దిపేటలో అసలు ఉంటారా? మీరు లీగల్ ఫైట్ చేసుకుంటే హైకోర్టులో హైదరాబాద్ లో ఉండొచ్చు, మరి సిద్దిపేటకు వచ్చి ఏమైనా పోరాటం చేసే ఉందా? ఇట్లాంటి వాటి మీద మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఈ డ్రామాటికల్ క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళంతా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి పబ్లిక్ లో కనబడతారు. పబ్లిక్ లో కనబడేదే వీళ్ళు అందుకు. చక్రధర్ మాత్రం ఎందుకంటే పుండు పచ్చుకున్నప్పుడే అది ఓడగొట్టిండో కనుక్కోవాలి. అది మొత్తం ఎండిన తర్వాత నువ్వు నాకు దెబ్బ తగిలిపోతే ఏది దెబ్బ అయిపోయింది కానీ అంటారు, అంతే లేదా? ఇప్పుడు ఈ పశ్చిమ అంటే మాకు లిమిటేషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఏదైనా జరిగినప్పుడు అవకతవకలు జరిగితే 45 రోజుల లోపల నువ్వు కోర్టును ఆశ్రయించాలని చెప్తుంది. ఆ 45 రోజులు నిన్నటితోటి అయిపోయింది, మొన్నటితోటి అయిపోయింది. ఇప్పుడు ఛాన్స్ లేదు. ఈ నెల రోజులు నేను కాలయాపన చేసి 45 రోజులు కాలయాపన చేసి ప్రజలలో తిరిగితే వాళ్ళకేం ఒరిగేది లేదు. వాళ్ళకి ఏం ఒరగాలంటే ఈడు అక్రమార్కుడు, వీడు మా ఓట్లను దొంగతనంగా ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్తో కలిసి ఈవీఎంలలో అవకతవకలు చేసిర్రు, కౌంటింగ్ అవకతవకలు చేసిర్రు, పెయిడ్ బ్యాచ్ గాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర లాక్ చేసి దొంగోట్లు వేసారు. ఇది నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఓకే, దాన్ని నిరూపించండి. ముందు మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు మీరు ముందు పోరాటం చేస్తారా చెయ్యరా, చేస్తే ప్రజలు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కన్విన్స్ అవుతారా లేదా అనేది తర్వాత రాబోయే ఎన్నికలు తెలుస్తుంది. ముందుగా ఇప్పుడు అతి దగ్గర ఉన్నటువంటి ఎంపీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంది? ఎంపీ ఎన్నికలకు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో నంబర్ 1 ఈ మాట అయిపోయే కంటే ముందు చెప్తా. 1,50,000 మెజారిటీ అన్నాడు, 1,50,000 ఉండేరా, 1,00,000 చాలన్నాడు. 1,00,000 అనుకున్నాడు, అరే మనం గెలిస్తే చాలరా అనుకున్నాడు. ఇవి ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి చెప్తాను, బీఆర్ఎస్ వాళ్ళకి గెలిస్తే చాలని మన బాస్ గజ్జమనానికి ఇచ్చిండని తెలుసు. లాస్ట్కి వస్తే నీ ఓట్లు 82,000 మెజారిటీ ఏదో మాయి కొట్టేసి మాయి దొంగతనం చేసిన దొంగకు వచ్చిన ఓట్లని అర్థమైందా? మేము వేసిన బిచ్చం మా వాళ్ళకెళ్ళి మేము తినే తల్లలకెళ్ళి అన్నం అడుక్కొని దొబ్బెత్తే ఆ ఓట్లు వచ్చినాయి. ఓకేనా? నిజాయితీకి వచ్చిన ఓట్లు కావాలంటే ఆయనకు రోజు నిద్ర కూడా పడతలేదు. గిట్టెట్లు అయిపోయిన పరిస్థితి, దొంగతనం చేస్తే తప్ప జనంలో తిరగకపోతాయి. రెండోది, అక్కడ ఎట్లయితే పని చేసిందో 10 రోజులల్లా ఈ ఎలక్షన్స్ లో ఎంపీకి గెలవనియా, ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ గెలవది, రాసి పెట్టుకో. ఛానల్ కి చెప్తున్నా, ఈసారి గెలవనియా, ఫుల్ టైం ఉంది. మీరు సిద్దిపేట లాంటి ఒక్క నియోజకవర్గంలో ఉన్నారు, మీరు బాయిలో కప్ప లెక్క అనొచ్చు, మరి ఏమనొచ్చు కానీ ఉమ్మడి మెదక్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 6 బీఆర్ఎస్ గెలిచింది. మీరు ఎట్లా గెలవనియా అని చెప్పి శబ్దం చేస్తారు. ఇప్పుడు ఏమన్నా ఉమ్మడి మీద శాంతి శక్తి మీ దగ్గర ఉందా అంటున్నా. చెప్తా, ఇంకొక చిన్న లైన్ ఉంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ చూడండి, ఈ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జాగలలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రఘునందన్ రావు వాళ్ళ బ్యాచ్ ఎందుకు సైలెంట్ ఉంటారో తెలియదు. వాళ్ళందరూ 44,000 ఓట్లతో ఓడిపోతే జనం మీద నూకేసిరు కానీ అసలు ఏంది అని ఒక్కడు ఇన్వెస్టిగేట్ చేయ శాతగాలే. పెద్ద పెద్ద డైలాగులు మాత్రం చెప్తారు. ప్రజల తీర్పు ఫైనల్. అరే బాబు, ప్రజల తీర్పు కరెక్టే ఇచ్చి ఉండొచ్చు, ఎవడైనా ఎడమటం చేసిండో ఏమో, అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు కత్తికి రెండో వైపు కూడా ఉంటది. ఈ పాత కంట్రీ హరీష్ రావు ఏంటంటే ఒక అన్ని ఎత్తుంటాయంటే అన్ని ఒక చిల్లర రాజకీయం ఉంటది. స్టేట్ ఫైట్ రారా చూసుకుందాం అనేటట్టు ఉండదు. వీని ఇంట్లో ఏముంది, వాని పిల్లం ఏడిపోతుంది, వీని బామ్మారిది ఏం చేస్తాడు, వాడు కాలేజీలో నన్ను లవ్ చేసిండా, అన్ని పర్సనల్ గా తీసుకొని పర్సనల్ గా చేస్తాడు. ఆయనకి మగోన్ లెక్క రాజకీయం రాదు. ఒకటి చెప్పాలా, నిజంగా సిద్దిపేట మొన్న ఫైట్ చేసేటప్పుడు నన్ను చంపుతారని అందరు చెప్పినా, నా బొంగులో ప్రాణం పీకినా పర్వాలేదు, కొట్లాడుకుంటా పోతా అని దిగిన కాబట్టే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. ఇప్పటికి సిద్దిపేటలో చాలా మంది కూడా ఆయన గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు. అరే బాబు, అది ఓడిపోయిన పార్టీ, ఓడిపోయిన మంత్రి. మాటలు బాగా చెప్తున్నారు చక్రధర్ గారు. మీరు ఇందాక చెప్తున్నట్టు హరీష్ రావు ఏం చేస్తాడు అనేది, ఆ ప్రొసీజర్ అనేది కౌంట్ లోకి రాదు, అల్టిమేట్ గా రిజల్ట్ మాట్లాడుతుంది. అంటే విజయం మాట్లాడుతా అంటారు కదా, మరి అసలు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి అవునవును 2 సంవత్సరాలు ఓపిక ఉందా? 2 సంవత్సరాలు ఓపిక ఉంటే ఆయన అనర్హుడు అని ప్రకటించేలాగా నేను చేస్తా.
ఈ ఫుటేజ్ దాపెట్టుకోండి, తప్పకుండా ఖచ్చితంగా కడిగేసి జనానికి చూపించండి. ఉమ్. 2 రోజులు ఓపిక పట్టాలి. ఉమ్. న్యాయం అంటే రాత్రి సంసారం చేయగానే పొద్దుగాల పిల్లల్ని ఎత్తుకోరు. ఉమ్. 9 నెలలు ఓపిక ఉండాలి. ఉమ్. చెట్టు ఇయ్యాల పెట్టగానే రేపు పళ్ళు తెంపాలంటే కలవది. ఉమ్. ఆశ ఉండొచ్చు, ఓకే కానీ దానికి ఓపిక ఉండాలి. ఓకే. ప్రకృతి హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే హరీష్ రావు ఉంది చూడు, అది హైబ్రిడ్ బిడ్డ. ఓకే ఆర్గానిక్ బిడ్డ చక్రధర్ గంటడి 2 ఏళ్లలో చూడు. ఉమ్. ఈయన అన్నారు కూడా ప్రకటిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో ఉమ్. ఏ పార్టీ గెలిచినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవనియా. ఉమ్. మరి అట్లా మరి చక్రధర్కి అంత సీన్ ఉందా అంటే, అరే బాబు పోయి అమెరికాకి వెళ్ళి ఫోన్ చేస్తారు. అమెరికాలో ఒక చాలా గొప్ప వ్యక్తి అట, నా గురించి మాట్లాడుతుంటే నా ఫాలోవర్ నాకు ఫోన్ చేసి చాలా గొప్పగా అనిపించింది అన్న, నీ గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు అంటే మంచి ఎక్కడున్నా మాట్లాడతారు. మీరు 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలతో అయిపోలే చక్రధర్ అంతాడున్నాడు. నిన్న ఢిల్లీ పోయినా, ఢిల్లీ పోతే ఢిల్లీలో గుర్తుపట్టి నా గురించి మాట్లాడుకుంటారు చక్రధర్ భయ్ అని. ఎక్కడ 7 నియోజకవర్గాలు మాట్లాడుతున్నావు? 10 రోజులు టైం ఇస్తేనే 7 చెర్ల నీళ్ళు అయిపించిన. మరి ఇప్పుడు ఫుల్ టైం ఉంది. చక్రధర్ గారు ప్రతి వ్యక్తికి యూనిక్ ఫాలోవర్స్ ఉంటారు, యూనిక్ వ్యూవర్స్ ఉంటారు. మన ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా ఎక్కడెక్కడో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటారండి. అంత మాత్రం నా కంబైన్ పాలిటిక్స్ లో కంబైన్ ఫోర్స్ అనేది అవసరం. మీకు సిద్దిపేటలో ఎంత పవర్ ఉంది, సిద్దిపేటలో ఎంత బలం ఉంది, ఉమ్మడి మెదక్లో ఎంత పవర్ ఉందని కౌంట్ లోకి వస్తా. కానీ మీరు అన్నట్టుగా దుబాయ్ లోను అమెరికాలో ఉన్న వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడతారు అనుకుంటున్నారు? ఇంకో ఛాలెంజ్ తీసుకున్నాం. చక్రధర్ నీకు వచ్చి 17,000 నువ్వే ఎక్కువ ఊహించుకొని కొట్లాడుతున్నావేమో అని అనడానికి ఈ ఎంపీ ఎలక్షన్స్ చూసుకుందాం. ఈసారి ఎంపీకి నేను ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తానో ఆ పార్టీకి నా తరఫున ఒక 70,000 ఓట్లే ఇస్తా. 70,000 ఓట్లే ఇస్తా. ఛాలెంజ్. అవి రాకపోతే రాజకీయాలకు సైడ్ అయిపోయి అదే సర్వీస్ చేసుకుంటూ బతుకుతా. రాజకీయాలకు రానని చెప్తా. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ఓటమిలో చక్రధర్ది కీలక పాత్ర ఎంపీ ఎలక్షన్స్ లో. మేబీ కేసీఆర్ నిలబడ్డా, నాకు ఎవరు నిలబడ్డా, టార్గెట్ అనుకున్నప్పుడు మనిషిని చూడ, నేను టార్గెట్ నే చూసుకుంటా. మనిషిని చూస్తే పని చేయలేము. టాలెస్ట్ పర్సనాలిటీ, స్మాలెస్ట్ పర్సనాలిటీలు ఉండే టార్గెట్ ఏ ఉంటది. ఖచ్చితంగా ఇంకా కూడా బీఆర్ఎస్ కి ఎట్లా సపోర్ట్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టినట్టు నాకు అర్థం కాదు. జనం జనం కాదు, కొంతమంది పెయిడ్ బ్యాచ్ కాదు మాట్లాడతారు. మా అన్నతో పెట్టుకుంటే ఏమైతుంది? ఏం కాదు, మీ అన్నతో పెట్టుకుంటే ఇంకా 10,000 మెజారిటీ. నేను కూడా అదే అంటున్నా, హరీష్ అన్నతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీరు చూసారు ఆల్రెడీ. నేను చెప్తున్నాను, సిద్దిపేటలో ఇంకా ఆయన అధికారంలో ఉన్నాడు. సిద్దిపేటలో మాత్రం మీరు అనుకుంటున్న సిద్దిపేటలో మార్పు రాలేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అనుచర వరకే ఉంది. ఆయనకు కావాల్సిన అధికారులే ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ఇంకా ఆయన రాజ్యం ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు కూడా బాగా మాట్లాడేస్తున్నారు. మరి తర్వాత ఏమవుతుంది? మరి తర్వాత ఏం కాదు, ఆయన పరువు పోతుంది అంతే. ఎంపీ ఎలక్షన్స్ లా ఓకే, ఎంపీ ఎలక్షన్స్ లా వాళ్ళకి శాతం అయితే నన్ను కాదని గెలువని చూడు. మళ్ళీ చెప్తున్న ఛాలెంజ్, పెద్ద పెద్ద మాటలని ఎవడోడో అనుకోగానే అయిపోదు. ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా, ఇంట్లో వాడిని మాట్లాడు గొప్ప కాదు. దమ్ముంటే ప్రచారంలో తిరిగి చూడు, జనం నాడి పట్టుకొని చూడు, ఒకరి కష్టాన్ని తెలుసుకొని చూడు. 10 రూపాయలు దానం చేయని ప్రతి ఓడు నన్ను విమర్శిస్తా ఉన్నాడు. వాళ్ళకేం తెలుసండి? వాళ్ళకి ఏం తెలుసు? అవ్వ మీద బువ్వగాళ్ళు. వాళ్ళ అన్న ఆట అన్న చారాన్న కుక్క బిస్కెట్ వేసినట్టు అయితే కుక్క లెక్క వాళ్ళ దగ్గర పడి ఉంటారు. అట్లా పడుండడానికి రాలే. నేను దొర నిన్ను కొట్లాడినా, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడినా. మరి వాళ్ళ ప్రభుత్వమే లేదు, వాళ్ళని చీరిసింత కడతా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకో పాయింట్, ప్రభుత్వం లేదు, బాధ్యతలు తగ్గిపోయినాయి. ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు అంటే పెద్ద కాన్సన్ట్రేట్ చేయలే, కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోర్స్ పెరుగుతుంది. ఇక్కడనే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉంది, గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో పని లేదు. ఇదే సిద్దిపేటలో, ఇదే ఉమ్మడి మెదక్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మరి ఆయన ఫోర్స్ తట్టుకుంటారా అని అడుగుతున్నాను. అదే ప్రశ్న. మళ్ళీ లేదు, పీర్స్ లేదు, ఇంటికాడ 4 లేరు. గాలిని వానోని విన్నోని రారా ఇంటికాడ ఎవరు లేరు అంటే కావాలి కుక్కలు కచ్చి కూర్చుంటారు. కానీ తొందరలో మున్సిపల్ కూల్చుడే. నేను గత సంవత్సరం కరీంనగర్ లో ఒక హోటల్లో చెప్పిన, ఎవడో కౌన్సిలర్ మామూలు బెదిరిస్తే పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే మున్సిపల్ కూలుస్తా అని. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇప్పుడు మున్సిపల్ కూలడంలో చక్రధర్దే పెద్ద పాత్ర. ఈడున్న ఎవడో 4-5 ఐటంగాల్లో ఏం కాదు, చక్రధర్ దాని వెనుక ప్లాన్ చేస్తుండు. ఎవడు చెప్తా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇన్ని రోజులు మంత్రి అను. గత మంత్రి కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి అడ్డమైన కేసులు పెట్టిండు. నా ఒక్కరి మీద కాదు, ఇలాంటి కేసులు సిద్దిపేటలో చాలా మంది మీద ఉన్నాయి, నీ మీద కూడా పెట్టిండు.
అర్థమైందా? ప్రతి ఒక్కడు బాధితుడే. కొంచెమైనా సిగ్గుండాలి. యువతరం చదువుకొని పోలీసులు అయిదామని చూస్తే వారి మీద కేసు పెడితేనే వాడు ఏ సెలక్షన్స్కి పాస్ అవుతాడండి? తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఏ శాతగాక కూరగాయలందరి మీద కేసులు పెట్టించి ఎవరిని ఉద్యోగానికి లేకుండా చేసింది. ఇది ఒక కుట్ర. రెండో చెప్తా, ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుండు కదా మరి సిద్దిపేటలో, రమ్మని చూసుకుందాం అంటున్నా. నాకు కూడా పెద్ద పనేం లేదు, పనులని వేరే పనికి. ఎంపీ ఎలక్షన్స్ దాకా ఎంపీ కాదు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎల్లా కూడా మీ గులాబీ రెక్కలు వికసించాయి. ఆ రెక్కలు వీకేస్తా, ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేసిన దరిద్రానికి ఎవడో కొన్ని సిద్దిపేటలో భజనగాళ్ళు ఉంటారు కావచ్చు, ఈ కబ్జా భూములు ఉంటాయి చూడు, ఏడా మంత్రి తొమ్మిది తీస్తాడో, లేకపోతే ఆడీడ ఏ పోరిలతోటి దొరికిన వీడియోలు దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తుంది. సిద్దిపేట కౌన్సిలర్ ఎందుకు బయటికి రారు? ఏం చెప్తాడంటే కౌన్సిలర్ కి, అరే జాగా నువ్వు ఇల్లు కట్టుకోపోరా అంటాడు. తర్వాత ఏం చేస్తాడు, వీడు ఎప్పుడైనా ఎటమటం చేసినప్పుడు ఈ జాగాలో వీడు కబ్జా పెట్టినది మీరు ఏడ కూలుస్తాడో భయానికి వాడు బయటికి రాడు. కానీ ఈసారి చక్రధర్ హామీ ఒకటి ఉంటుంది, సంక్రాంతి తర్వాత కరెక్ట్ గా ఎంపీ ఎలక్షన్స్ కి ముందే మున్సిపల్ కూలిపోతుంది. ఎంపీ ఎలక్షన్స్ కి ముందే మున్సిపల్ కూలిపోతుంది. ఈ కూల్ చేయడాలు ఇవన్నీ భూస్థాపితం చేయడాలు అన్ని వదిలిపెట్టి ఒకసారి చివరిగా సిద్దిపేట ప్రజలకు మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? మీరు గ్రౌండ్లో ఉండి మీకోసం మీ ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి మీరు ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు? సిద్దిపేట ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడండి. సిద్దిపేట ప్రజలకు ఒక్కటే నా నుంచి వినతి ఏంటంటే, మొన్న మీరు వేసిన ఓట్లు నిజమే, మీరు బలపరిచిన వ్యక్తి నిజమే, కానీ కొంతమంది అక్రమార్కులు డబ్బులు ఆశ చూపి మనల్ని నిరాశకు గురి చేసిరు. అయినా కానీ మనము అందల వెక్కాలని ఎప్పుడు అనుకోలేదు. అవినీతి పరుల్ని చెండాడాలని అనుకున్నాం. నేను ఇంకోటి చెప్తున్నా, వచ్చే ఈ ఎన్నికల్లో, ఈ ఎంపీ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడుండి, నాకు నీడగా నిలబడుండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికి అన్యాయం జరగదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలితం మీ ఇంటి దగ్గరికి వచ్చేలా చేసే బాధ్యత నాది. కానీ ఒక్కటే వినతి, వ్యవస్థలో నరకడాలు ఉండొద్దు, పీకేయడాలు ఉండాలి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అనేది మనం నరికేసినాం, నరకడం కాదు, వేర్లతో పీకేయాలి. వేర్లతో పీకేయాలంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవడు కూడా వాళ్ళ పోటీ వేయద్దు. తెలంగాణ వాళ్ళు ఒక్కరు లేదు, ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది కొట్లాడారు. తెలంగాణ పోరాటం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన పోరాటమే చాలా దారుణమైన పోరాటం. మాలాంటి యువతరాన్ని ఎందుకు వెలికి రాకుండా చేసిండు? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇవ్వలేదు. 7 లక్షల కోట్ల అప్పున్నది మన మీద. ఈసారి కేసీఆర్ నిలబడ్డా గెలవద్దు. హరీష్ రావు ఈ పంత సిద్దిపేట కొమర్షియల్ గీక్కున్న 10 ఓట్లు బీఆర్ఎస్కి వేయొద్దని నేను కోరుతున్నా. నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేది నేను మీకు తొందరలోనే చెప్తా. ఒక మంచి నిర్ణయం ఒకటి గుర్తుపెట్టుకోండి, చక్రధర్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు బాగుండాలనే తీసుకుంటాడు. కొంతమంది ఇక చీడ పురుగులు ఆడిడ టైంపాస్ పుట్టిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, దొరకాళ్ళ కాడ బాంచన్ కాలు మొక్తా అని వాడు ఉంటాడు. వాడు బానిస కావచ్చు, మనం కాదు. వాడు ఆనే పని శాతగాక పనికి వంగక వాడు వేసిన మెతుకులు తిని బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళు కామెంట్ చేసి నేను పట్టించుకోను. అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. సిద్దిపేట నియోజకవర్గంలో నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అవ్వతాతలందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలితాన్ని నేను దగ్గరుండి ఇప్పిస్తాను. నేను ఏ పార్టీలో లేకపోయినా, ఏ పార్టీలో ఉన్నా మీకోసం పనిచేస్తా. ఖచ్చితంగా నా మాటకు విలువిచ్చి 10 రూపాయలు గుడి కాడ వేయాలంటేనే ఆలోచించే ఈ రోజుల్లో కొన్ని 10 కోట్ల రూపాయల దాకా నేను ప్రజలకు ఇచ్చిన అంటే, నేను ఓట్లు గెలుద్దామనో ఓట్లు చీల్దామనో రాలేదు, సర్వీస్ చేద్దామని వచ్చిన. ఆ క్రమంలో చాలామంది అక్రమార్కులు చేరి ఆగమాగం చేసిరు. ఈ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్కి సమాధి కట్టాలి. కేసీఆర్ నిలబడితే మాత్రం ఇంట్లో నలుగురికి ఓటేయనోడు ఉంటే కూడా మనోన్ని ఫోర్సబుల్గా తీసుకెళ్ళి ఓటేయించి న్యాయంగా కేసీఆర్ కూడా ఓడించి మెదక్ పార్లమెంటు న్యాయానికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. రైట్, చలో చూద్దాం. మరి చక్రధర్ గౌడ్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆ సవాల్ ఏదైతే ఉందో 1,00,000 ఓట్ల మెజారిటీ తీస్తానని చెప్పేసి ఆ విషయంలో అయితే సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు చేస్తున్న అలిగేషన్స్ ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతాడు, ఈ రిగ్గింగ్ను ప్రూవ్ చేస్తాడా లేదా అనేది మళ్ళీ మన కాలేయం నిర్ణయిస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ.